ఉరకలేస్తున్న ఉత్సాహంతో చిందేస్తున్నటువంటి చక్రాయ పాలక సైనికులకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, బీజేపీ కార్యకర్తలకు, ప్రజలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మొట్టమొదటిగా జనసేన అంటే ఊళ్ళల్లో ఊళ్ళు వెళ్తా ఉంటే ఊళ్ళన్నీ ఖాళీ అవుతున్నాయి. తెలుగుదేశం పార్టీలో కానీ జనసేనలో కానీ జాయిన్ అవుతున్నారు. ఈ రెండింటిలో ఏదైనా ఓకే, వైసీపీ మాత్రం కాకుండా ఉంటే చాలు. మీరందరూ ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకానికి అంతం పలుకుతూ ధర్మం వైపు, నీతి వైపు, నిజాయితీ వైపు నడవాలని నిర్ణయించుకున్నందుకు మీ అందరికీ కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు. తర్వాత ఇక ఒక్కసారి 2019 వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడా ఇవ్వనటువంటి అత్యధిక మెజారిటీతో 151 సీట్లు ఇచ్చాం. ఈ చుట్టుపక్కల ప్రాంతంలో దాదాపుగా 6 సీట్లు, 7 పార్లమెంట్ సెగ్మెంట్ లో 7 అసెంబ్లీ సీట్లుంటే 6 అసెంబ్లీ సీట్లు ఇచ్చాం. ఇస్తే ఆయన చక్కగా పరిపాలించాల్సింది పోయి ఒక పద్ధతి ప్రకారం ఓట్ల రాజకీయం చేయటం మొదలుపెట్టారు. ఓట్ల రాజకీయం అంటే ఏ గ్రామాలైనా, ఏ వ్యక్తులైనా, వారు తెలుగుదేశం అభిమానులైనా, పవన్ కళ్యాణ్ గారి అభిమానులైనా వాళ్ళకి ఫర్టిలైజర్స్ రావు, విత్తనాలు రావు, తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు ఏమీ జరగవు. ఆయన అనుకుంటా ఉన్నారు అధికారం శాశ్వతం, ఇది ఎప్పుడు ఇలానే ఉంటుంది అని. అయితే ఇంకొక 20 రోజుల్లో మేము అధికారం వస్తే మరి మీ కార్యకర్తలకు మేము ఆపలేమా? ఫర్టిలైజర్స్ మేము ఆపలేమా? విత్తనాలు మేము ఆపలేమా? రోడ్లు మేము ఆపలేమా? నీళ్లు బ్రదర్ మీ అందరికీ. కాకపోతే తెలుగుదేశం పార్టీ కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ విశాల దృక్పథం ఉన్నటువంటి వ్యక్తులం మేము. అటువంటి పిచ్చి పనులు మేము చెయ్యం. అయితే ఒక్కసారి మీరు తప్పు చేశారని కూడా క్షమించి వదిలేస్తున్నాం. మళ్ళీ ఈ తప్పు మీరు చేయొద్దు. ఇది ఒకటి వాళ్ళకి. రెండోది, ఆయన ఏమంటా ఉన్నారంటే ఈ ఎవరైతే ఆయన్ని వ్యతిరేకించారో వాళ్ళందరినీ మీద భూత పురాణం ఒకటి అలవాటు చేశారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే మీ పార్టీ కార్యకర్తలందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మోసాలు కానీ, అంబటి రాంబాబు గారి అరుకులు కానీ, రోజా గారి రంకులు కానీ, నాని గారి బూతులు కానీ తెలుగుదేశం జనసేన కార్యకర్తలని భయపెట్టలేవు, బాధ పెట్టలేవు, అవి నిన్ను రక్షించలేవని మీరు తెలుసుకోవాలి. కాబట్టి ఇది ఒక సెకండ్. మూడోది సంక్షేమం అని చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, 1 సెంటు పట్టాలు ఇచ్చారంట. పేదవాళ్ళకి ఇల్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది, తప్పని పరిస్థితి, ఇవ్వాలి. అయితే మీ అందరికీ తెలుసు, ప్రతి గ్రామంలో పొలం రేట్లు ఎంత ఉన్నాయో మీకు తెలుసు కదా. 10 లక్షలు ఉండేదాన్ని 30 లక్షలు చేసుకున్నారు, 20 లక్షలు ఉండేదాన్ని 60 లక్షలు పెట్టుకున్నారు. ఇందులో 2-3 రెట్లు అవినీతి. ఈ డబ్బు ఎవరు తిన్నారు? ఎవరు? ఎమ్మెల్యే గారు తిన్నారా? జగన్మోహన్ రెడ్డి గారు తిన్నారా? ఆయన పక్కన ఉండేటువంటి మంది మార్పులను తిన్నారా? ఇది మేము అడుగుతా ఉన్నాం. మీరు కనుక తినకపోయి ఉంటే ప్రతి పేదవాడికి 2 సెంట్లు 3 సెంట్లు భూమి వచ్చేదా కాదా? అంటే అందులో దోచుకున్నారు కదా. పోనీ తిన్నావు, ఇళ్లు కట్టమన్నాం, ఇళ్ళు ఎలా కట్టావు? ఇక్కడంతా బ్లాక్ సాయిల్. నువ్వు కట్టే ఇళ్లకి పిల్లర్స్ ఉన్నాయా? పిల్లర్స్ లేకుండా ఇల్లు ఎవడన్నా కడతాడా? ఇటుకల మీద కట్టి స్లాబ్ వేస్తే ఒక 5-6 సంవత్సరాల్లో అవి కుంగిపోతే, పొరపాటున పేదవాళ్ళు అందులో నిద్రపోతూ పడిపోతే, ఆ స్లాబ్ మీద పడి చచ్చిపోతే దానికి ఎవరు బాధ్యులు? ఇవి కూడా వాస్తవాలు. ఇవన్నీ అర్థం చేసుకోవాలి. కేవలం ఏంటంటే 30 లక్షల మందికి 1 సెంటు పట్టాలిచ్చి ఏదో పిచ్చిళ్లు కట్టి ఓట్లు సంపాదించుకోవాలని చూస్తున్నారు. ఇలాంటి దుర్మార్గపు అవినీతి ఆలోచనలని మేము బట్టబయలు చేస్తాం. ఇంకోటి చూస్తా ఉన్నాను, మందు. మీ అందరికీ తెలుసు మందు ఒకప్పుడు ఎంత ఉండేదో, ఈ రోజు ఎంత ఉందో. ఆయన ఏం చెప్పారు? 3 సార్లతో మొత్తం మద్య నిషేధం చేస్తా అన్నారు.
కేవలం 5 స్టార్ హోటల్స్ లో మాత్రమే మద్యం ఉంచుతా అన్నారు. అవునా కాదా? ఈ మద్యం అనేది మహిళలకు ఒక మహమ్మారిలా తయారైంది, దీన్ని తీసేయాలన్నారు. 3 సార్లు తీయకపోగా చాలా కొత్త బ్రాండ్లు అవి. ఆ బ్రాండ్ పేర్లు తెలుసుకుంటేనే అసలు ఎంత మంచి 750 కోట్ల రూపాయలు పెట్టి సలహాదారులను పెట్టాడు ఆయన. 750 కోట్లు. ఈ సలహాదారులు ఈ మందు పేర్లు పెట్టడానికి పనికొచ్చారేమో తప్పించి పేద ప్రజల జీవితాలను మార్చడంలో ఏమాత్రం పనికిరాల. 750 కోట్లు. సజ్జల రామకృష్ణ గారు 150 కోట్లు తిన్నారంట. అందులో ఈ మందు 200 రూపాయలు 300 చేసి అందులో 70% కమిషన్ తీసుకొని ఆ అవినీతి సొమ్ముతో ఈ రోజు పవన్ కళ్యాణ్ గారికి ఆ నియోజకవర్గానికి పంపించారంట. ఎన్నో 50-100 కోట్లు. మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి పంపించి ఆయన ఓడిద్దాం అనుకుంటున్నారు. ఇక్కడ లోకేష్ గారి మీద పంపిస్తా ఉన్నారంట. ఇది పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో పరిస్థితి. అవినీతి సొమ్ము వేసుకొని మనల్ని ఓడియటానికి సోషల్ మీడియాలో 100,000 మందిని రిక్రూట్ చేసి పిచ్చి కామెంట్లు పెడతా, మనల్ని తిట్టిస్తా ఈ విధమైనటువంటి దుర్మార్గపు రాజకీయం చేస్తా ఉన్నారు. వాళ్ళు తయారు చేసిన మందు బాటిల్స్ ల్యాబ్కు పంపించా బ్రదర్. ఎందుకంటే నేను డాక్టర్ని కాబట్టి అసలు ఇంత ఫోన్ ఇక్కడ లేదు. ఫోన్ ఉంటే చెప్పేవాడిని. మళ్ళీ ఇంకోసారి చెప్తా. ఒక 4 బాటిల్స్ పంపించా. 4గిట్లో ప్రతి దాంట్లో 3 కెమికల్స్ మనిషికి కావాల్సిన దానికంటే 3-4 రెట్లు ఉన్నాయి, ప్రాణాంతకమైనటువంటివి. ఒక క్వాలిటీ కంట్రోల్ లేదు. పాపం పేదవాళ్ళకి తెలియదు ఇవన్నీ. రేట్లు పెరిగినాయి అని చెప్పి మళ్ళీ వీటిల్లో శానిటైజర్స్ లో కూడా ఆల్కహాల్ ఉంటుందని శానిటైజర్స్ లో థమ్స్అప్ కలుపుకొని ఈరోజు తాగేటువంటి పరిస్థితి. ఇంతటి దుర్మార్గపు రాజకీయం. ప్రజల రక్తం దాగుతూ ఈయన చెప్తాడు పేదల పక్షపాతి అని. ఇది పరిస్థితి. మన పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఇది అమ్మో పోలీస్ స్టోరీ లాగా ఉంది. సరే తీసేయండి. అవి వ్యక్తిగతంగా ఎందుకు కానీ ఈ నాటకాలన్నీ ప్రజలందరికీ తెలుసు ఏం జరుగుతున్నాయి. ఏదైనా నేను ఇలా చెప్పుకుంటా పోతే ఇంకో 1-2 గంటలు చెప్పగలను. ఇంక టైం లేదు. మనం 10-20 నిమిషాల్లో ఊరంతా తిరగాలి. కాబట్టి మీ అభిమానానికి నా కృతజ్ఞతలు. మీరందరూ కూడా, నేను కూడా ఎందుకు వచ్చానో అర్థం చేసుకోండి. నా జీవితం కూడా తెరిచిన పుస్తకం మీ పక్క ఊరే. కాబట్టి మీ అందరికీ తెలుసు నేను ఎలాంటి వ్యక్తినో, ఎలా బతికానో, ఎన్ని రోజులు ఏం చేశానో కూడా మీ అందరికీ తెలుసు. కాబట్టి అవతల ఉన్నటువంటి వ్యక్తి కూడా మీకు తెలుసు ఎలాంటి వ్యక్తో. మీరు బేరీజ్ వేసుకొని నేను మీకు ఉపయోగపడతానని నమ్మితే సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించండి. నేను మీకు శాయశక్తిలా నా శక్తి మేరకు ప్రతి గ్రామానికి కుల మతాలకు అతీతంగా అందరికీ మేలు చేసే విధంగా శ్రమిస్తానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.